ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి ఏఐ టెక్నాలజీని భూమార్గం పట్టించి అతి సామాన్యులకు కూడా చేరువ చేయాలని ఒకవైపు ఆయన సంకల్పంతో పనిచేస్తూ ఉంటే జనసేన పార్టీ వాళ్ళు అదే ఏఐ టెక్నాలజీని ఎంత మిస్యూజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారన్నదానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఒక మహిళను ఫోన్లో విపరీతంగా బెదిరిస్తూ దొరికిపోయిన కిరణ్ రాయల్ ఇప్పుడు ఆ ఆడియోలో ఉన్నది, ఆ వీడియోలో ఉన్నది మీరా కాదా అని ఒక డిబేట్లో నేరుగా ప్రశ్నిస్తే ఏఐ టెక్నాలజీ అనేది ఒకటి ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద నేను పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని ఇలా చేస్తూ ఉన్నారంటూ ఆయన ఎదురుదాడి దిగుతున్నారు. స్పష్టంగా చెప్పండి, ఆ వీడియోలో ఆడియోలో ఉన్నది మీ వాయిసా కాదా అని మళ్ళీ పదే పదే ప్రశ్నించేసరికి ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పుకుంటా అంటున్నారు ఆయన. అంటే ఏఐ టెక్నాలజీని అడ్డం పెట్టుకొని డైరెక్ట్గా దొరికిపోయిన వీడియో ఆడియో రెండూ ఉన్నా సరే అది ఏఐ టెక్నాలజీకి మీద నెపం నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నారు. ఇలా ఏఐ టెక్నాలజీని కూడా కిరణ్ తనకు అనుకూలంగా వాడుకుంటూ ఉన్నారు. కోర్టులో చెప్తారంట. కోర్టులో ఏం చెప్తారో మరి. అంటే కోర్టులో ఎవరు వినరు. ఆ కోర్టులు అంటే కిరణ్ రాయల్కి కోర్టులు చట్టం అంటే అంత చులకన భావం ఉంది. మొన్న కూడా అంతే, మర్డర్ చేసి 40 రోజుల్లో బెయిల్ మీద వస్తా అంటారు. కోర్టులు ఇచ్చేస్తాయి, మర్డర్ చేసేసినా సరే ఆడ మహిళను 40 రోజుల్లో బెయిల్ ఇచ్చేసి పంపిస్తారు నాకు అన్నది ఆయనకు చట్టం మీద ఉన్న ఒక చులకన భావం. ఈరోజు కోర్టులో చెప్తా అంటున్నారు. టీవీ డిబేట్లలో అవునా కాదా అనేది చెప్పడం మానేసి కోర్టుల్లో చెప్తా అంటున్నారు. కోర్టుల్లో అయితే ఏమైనా చెప్పొచ్చు, అబద్ధాలైనా చెప్పొచ్చు, అక్కడ నమ్ముతారు, బయట నమ్మరు అన్నది ఆయన ఉద్దేశంలో ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, ఇక జనసేన పార్టీ కూడా కిరణ్ రాయల్ని పూర్తిగా వెనుకసుకొచ్చేందుకు రంగంలోకి దిగడం అన్నది ఇప్పుడు గమ్మత్తుగా ఉంది. పార్టీ కార్యక్రమాలకు కొద్ది కాలం పాటు దూరంగా ఉండండి, ఈ వ్యవహారం పైన నిజాలు తేలే వరకు అని పవన్ కళ్యాణ్ ఆదేశించారంటూ ఒక లెటర్ వదిలారు బయటికి జనసేన వాళ్ళు. కానీ టీవీ డిబేట్లలో జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కిరణ్ రాయల్ని పూర్తిగా వెనుకేసుకొస్తున్నారు. అది ఏ రేంజ్లో వెనుకేసుకొస్తున్నారు అన్నదానికి ఉదాహరణ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఒక డిబేట్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె ఏకంగా కిరణ్ రాయల్ని భీమ్లా నాయక్లో పవన్ కళ్యాణ్తో పోల్చేశారు. భీమ్లా నాయక్లో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, యూనిఫామ్ అన్నది మీకు అధికారమేమో, నాకు మాత్రం అడ్డు అని పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు. ఇప్పుడు కిరణ్ రాయల్ పరిస్థితి కూడా అదే. కిరణ్ రాయల్ జనసేన పార్టీ నాయకుడిగా జనసేన పార్టీలో ఉంటే కొద్దిగా కంట్రోల్లో ఉండేవారు. ఇప్పుడు జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని ఆయనకు చెప్పడం ద్వారా మొత్తం గేట్లన్నీ ఎత్తేసినట్టే ఆయనకు. ఇకపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు చుక్కలు చూపిస్తారు కిరణ్ రాయలు, మాకు మాత్రం అందుకు సంబంధించి స్పష్టమైన అవగాహన ఉంది అని ఒక మహిళ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చెప్తూ ఉన్నారు. అంటే ఇక కిరణ్ రాయల్కి గేట్లు ఎత్తేసినట్టే అంట. ఇంతకాలం ఆయన కంట్రోల్లో ఉన్నారు, ఇప్పుడు గేట్లు ఎత్తేసారు, వైసీపీ సంగతి తేలుస్తారు అని చెప్తున్నారు. వైసీపీ సంగతి ఏం తేలుస్తారు? ఆయన ఏమన్నా కూకటి వేళలో మొత్తం కూకటి వేళ్లతో వైసీపీని పీకి పక్కనేయగలిగినంత బలవంతుడా? కాదు. ఏం చేయగలుగుతారు? మహా అయితే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి 4 చిల్లర మాటలు, 4 చిల్లర పోస్టర్లు ఇలాంటివి విడుదల చేయగలుగుతారు. అంతకుమించి ఏం చేయగలుగుతారు? వైసీపీని ఆడుకోగలుగుతారంట. ఏం ఆడుకునేది ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఆమె చెప్పిన మాటలు వింటూ ఉంటే సరే వైసీపీతో ఆడుకుంటారా లేకుంటే మహిళలతో ఆడుకుంటారా ఆయన ఇంకా అని అనుమానం కలుగుతుంది. ఇప్పటివరకు జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి వ్యవహారాలు బయటకు వస్తే నా రాజకీయ జీవితం ఏమవుతుందో, పార్టీ ఏమవుతుందో, పార్టీ ఏమంటుందో కాదు ఏమంటుందో అన్న భయంతో కొద్ది కంట్రోల్లో ఉండవచ్చు. కానీ ఇప్పుడు రాయపాటి అరుణ చెప్తున్న దాని ప్రకారమే ఆయనకు గేట్లు ఎత్తేసి పార్టీ నుంచి బయట పక్కన పెట్టడం వల్ల ఆయన గేట్లు ఎత్తేసుకొని ఆయన ఇక ఇంతకాలం సదరు మహిళను ఫోన్ కాల్లో తిట్టారు చూడండి. పచ్చి బూతులు, ఇష్టానుసారం ఎంత నోటికి వస్తే అంత మాట, ఆమెను, ఆమె అమ్మను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లను చంపేస్తా, 40 రోజుల్లో బెయిల్ తెచ్చుకుంటా, ఏ స్టేషన్లో చెప్పుకోపో అని ఈ స్థాయిలో బెదిరించిన ఆయన ఇక రాయపాటి అరుణ గారు చెప్తున్నట్లు ఆయనకు స్వేచ్ఛా జీవితం ప్రసాదించి ఉంటే, జనసేన పార్టీ గేట్లు ఎత్తేసి ఉంటే ఇంకా పబ్లిక్గానే డైరెక్ట్ మహిళల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మరి అలా తిడతారా? లేకుంటే ఇంకా ఫోన్ కాల్లో అంతకంటే ఇంకా డబల్ రెట్టింపు ఏమన్నా బూతులు మాటలు ఉంటే ఏమన్నా చేస్తారా? లేకుంటే మొన్న ఫోన్లో చెప్పారు మర్డర్ చేసి 40 రోజుల్లో బయటకు వస్తానని. ఇప్పుడు గేట్లు ఎత్తేసారు కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు ఈయన ఏకంగా మర్డర్లే చేసి 40 రోజుల్లో బెయిల్ మీద వచ్చి తన ప్రతాపం ఏంటో, తన సత్తా ఏంటో చూపిస్తారా? ఇదా ఆడియో వీడియో టేపుల్లో బయటకు వస్తే ఆ డబ్బుల వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు ఒకటి, ఏకంగా చంపేస్తా అని చెప్పి ఒక మహిళను అంత దారుణంగా తిడుతూ ఉంటే ఆ ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా 1,20,00,000 తీసుకున్నారు, 15 లక్షలు ఇచ్చారు, ఇంకో 15 లక్షలకు చెక్ ఇచ్చాడు, ఇంకేమీ లేదు, మిగతా డబ్బులంతా ఎగ్గొట్టేకి సిద్ధమయ్యారు, నా బంగారం కూడా తీసుకెళ్ళి ఇచ్చాను, అతనికి కారు కొనిచ్చాను, 1,20,00,000 ఇచ్చాను, నాకు న్యాయం చేయండి అని ఆమె ఒకవైపు పోలీసుల్ని ఆశ్రయిస్తూ ఉంటే జనసేన పార్టీ పైకేమో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా పవన్ కళ్యాణ్ చెప్పారు అని ఒకవైపు చెప్తూనే మా కిరణ్ రాయల్కి ఇక గేట్లు ఎత్తేశారు, మేము ఇంతకాలం కట్టేశాము, ఇప్పుడు వదిలేశారు, ఇక చూసుకోండి మీ అందరినీ కరుస్తారు అన్నట్టుగా
ఒక మహిళ అయి ఉండి రాయపాటి అరుణ మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకేమనాలి. దానికి మళ్ళీ భీమ్లా నాయక్ సినిమాలో డైలాగ్తో పోల్చడం ఇతని క్యారెక్టర్ని.